హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ రెడ్డి ఛానల్. ఫ్రెండ్స్, బుల్లెట్ బైక్ 3D ఇమేజెస్ ట్రెండింగ్లో అయితే ఉంది. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే చూడండి. అలాగే 3D ఇమేజెస్కి మన ఫోటో ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియో మొత్తం చూడు. లెట్స్ గో వాచ్. ఫ్రెండ్స్, ప్లేస్టోర్లో బింగో చాట్ అని టైప్ చేసుకోవాలి. ఒక యాప్ వస్తుంది. ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాంగ్రీ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ పర్మిషన్ అయితే అలౌ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ యాప్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇమేజెస్ క్రియేట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినది టెక్స్ట్, అది టైప్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, మనము జాయిన్ క్రియేట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈమెయిల్ అడుగుతుంది, మీరు ఈమెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసుకుందాం. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెక్స్ట్ మీరు కాపీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఈ టెక్స్ట్ని యాడ్ చేసిన, మీరు అక్కడి నుంచి అయితే కాపీ చేసుకొని ఇక్కడ అయితే పేస్ట్ చేసుకోండి. ఇక్కడ వైట్ సైకిల్ అని ఉంది కదా, దాని మీద అయితే రిమూవ్ చేసుకొచ్చి ఇక్కడ బుల్లెట్ బైక్ అని పెట్టేసుకుంటున్నా. ఇక్కడ బుల్లెట్ బైక్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ ఫైర్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రీ ఫైర్ కాడ మనం ఇక్కడ నేమ్ ఇస్తున్నాము. నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బుల్లెట్ బైక్ మీద అయితే ఇమేజెస్ అయితే వచ్చేసింది. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇమేజెస్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే పైన డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇమీడియట్గా అయితే మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మన ఫేస్ నుంచి 3D ఇమేజెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ రీమేకర్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ స్వైప్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏం చేసుకుంటారంటే పైన 3D ఇమేజెస్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఉంది కదా, ఇక్కడ మన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కింద స్వైప్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే ఫోటో అనేది జనరేట్ అవుతుంది. సేమ్ ఎలా మన ఫోటో ఎలాగుంటే సేమ్ అలాగైతే వచ్చేసింది. చూసుకోవచ్చు, మన ఫేస్ లాగే అయితే ఇమేజెస్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.